అక్కడ నుంచి చేస్తున్నాడు అని అంటే ధర్మం గెలిపించడానికి ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చాలు. ఈ రోజు మీరందరూ తోడయ్యారు. నిజంగా అదృష్టమైన విషయం ఏంటంటే ఈ వర్షిణి అమ్మ కూడా తొందరలో తెలుసుకొని సనాతన ధర్మం వైపు వచ్చేసిందా, ఆమె కూడా ధర్మం వైపు ఉంటుంది. ఎల్లూరి శ్రీనివాస్ అన్ని మోసాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక విగ్రహ ఆరాధన అనేది భూమిలోనే చేయాలి, బాగా గమనించాల్సింది. మనం కొన్ని సందర్భాల్లో అయ్యప్ప స్వామి పూజ, పడి పూజలు చూస్తాం, శివుడి పడి పూజలు చూస్తాం కదా, అక్కడ ఊరేగింపు విగ్రహాలు మాత్రమే పెడతారు అక్కడ. అంటే అవి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ పెడతారు, గుడిలో పెడతారు. మరి శ్రీనివాస్ చేస్తుంది తప్పు కదా. విగ్రహాలు అలా చేయకూడదు క్యారీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక విగ్రహం నిలకడ ఉంటేనే వాటిపైన ప్రమదగణాల శక్తులు ఉంటాయి. ఇప్పుడు కారులో తీసుకెళ్ళి నువ్వు అశ్లీలంగా ఉంటావా, లేకపోతే నువ్వు ఏ విధంగా ఉంటావు, అమ్మాయిని పెళ్ళని అంటావు, శోభనం అంటావు, కాబట్టి నీ వెనకాల దేవుడు ఉన్నాడంటే అసలు నమ్మను నేను. దేవుడు ఉంటే నీకు అసలు ఈ పరిస్థితి రాదు. ఒక రుద్రాక్ష వేసుకున్న వాడినే మనము పవిత్రంగా ఉన్నాడు అంటాం కదా. ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకుని నీకు ఇన్ని అవమానాలు పడితే నువ్వు పవిత్రంగా ఎలా ఉన్నావు? మరి మహాముక్కంటికి 3 కన్నులు ఉన్నాయి నీలాంటి వాళ్ళని చూడడానికి. ధర్మం అనేది చాలా 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 పెద్ద మర్మం, అది తెలుసుకోలేము అంత సులభంగా. కాబట్టి ఈరోజు మీరందరూ ఏకమై ఎన్నో విషయ వివరణలు వస్తున్నాయి. నేను ఛానల్లో ఉన్నానని చెప్తున్నాను. పొద్దున వచ్చిన కాల్ ఏంటంటే స్వామి, నాకు ఘంటసాల గారి యొక్క మనమరాలు ఫోన్ చేసింది పొద్దున. ఘంటసాల పేరు ఇక్కడ చాలా మందికి తెలియదు. మనకు తెలిసిందల్లా కొంచెం ఒక 30-40 సంవత్సరాల పైన వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ మనవరాలు ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతుంది. ఎంత మధురంగా మాట్లాడుతున్నారు, సనాతనం అంటే చాలా తెలివిగా ఆడపిల్లల్ని కాపాడాలంటున్నారు. అసలు ఈ రోజుల్లో ఒకరిని ఒకరు పట్టించుకోలేని దాంట్లో మీరు అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు, ఒక ఐకమత్యాన్ని తీసుకొస్తున్నారు. మహిళా సంఘాలు చాలా మంది కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు అని అంటే అక్కడ నిజం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అబద్ధం అయితే వచ్చేవాళ్ళం. మొదట్లో అఘోరాకే సపోర్ట్ ఇచ్చారుగా వీళ్ళందరూ. జై అఘోరి మాత అని అన్నారా? లక్షలు ఎలా పోతాయి, ఊరికే పోతాయా? త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నాను నేను చెప్తున్నా కదా స్వామి. ఒక పూజకి వెళ్ళినా మన దగ్గర ఒడి నింపడానికి ఆలోచిస్తారు. బాగా గమనించాలి. ఎంత పూజ 1.5-2 గంటలు గట్టిగా అరిచి మంత్రాలు చదివితేనే మళ్ళీ మన ఓడిలో ఏం పెట్టాలి స్వామి అని అడుగుతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, లేరని కాదు. ఇచ్చేవాళ్ళు ఇచ్చేవారు ఉంటారు. కానీ ఇప్పుడు సనాతన ధర్మం అని పేరు చెప్పేసి ఒళ్ళంతా విభూతి రాసేసుకొని రుద్రాక్షలు పెట్టేసుకొని బట్టలు వేసుకోకపోతే లక్షలు ఇవ్వాలని ఎక్కడ ఉంది స్వామి? 9 లక్షలు 10 లక్షలు 9-10 లక్షల విషయం ₹1 కోటి దాకా వచ్చింది ఇప్పుడు వ్యవహార ట్రాన్సాక్షన్స్. అసలైన నాగసాధులు ఏమో రూపాయి తీసుకోరు, మొహం మీద వాడేస్తారు. ఇది ఉన్నాక మరి ఈయన ఎందుకు తీసుకోబోతున్నాడు అని అంటే మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవేర్నెస్ చాలా ఉంది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే సనాతన ధర్మం అనేది తక్కువ శాతం మంది చెప్పి ప్రమోషన్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ. నేను మొన్న ఒక ఛానల్లో పోయి కూర్చున్నా, ప్రముఖుల ఫోటోలు చూస్తున్నా, కింద నెంబర్లు వస్తున్నాయి. ఈ స్వాములు ఎక్కడ కనబడరు స్వామి అని అంటే ఇదంతా కొంచెం వేరే ఉంటుంది స్వామి, మీరు సీదా పైకి వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే అప్పుడు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఇప్పుడు చూసేటి అన్ని మంచి అనుకుంటున్నది సమాజం. అందులో ఎన్నో పూజలకు వస్తారు, పురస్కారాలకు వస్తారు. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ విషయం కూడా సంవత్సరం పట్టింది స్వామి ప్రయత్నం. సంవత్సరంలో కూడా పరమశివుడు వేసిన పెద్ద బాణం ఏంటంటే వర్షిని పెళ్లి అయిందో లేదో కథం ఆయనకు మొదలైంది. పెళ్ళి అయితే అందరికి మంచి రోజులు రావాలి, శ్రీనివాస్ నీకేమో మొదలైంది. చాలా మంది అంటారు పెళ్ళి అయితే బాగుంటాడు అట్టగా. ఈయనదేందో పెళ్లి అవుడవుడే మొత్తం. అక్కడ నుంచి మొదటి భార్య వచ్చింది, మహిళా సంఘాలు వచ్చారు, మంగళగిరిలో 4 కేసులు పడ్డాయి, మోతిలాలో 1 కేసు పడ్డది, ఈరోజు షామీర్పేటలో 1 కేసు పడ్డది, ఉమెన్ హరాస్మెంట్, ఉమెన్ ట్రాఫికింగ్, ఎన్ని కేసులు పడ్డాయి. ఇవన్నీ వదిలేసినాక శివరుద్ర సాధువు ఇంకో కేసు ఉంది, కాశీలో వేయబోతున్నా నేను నీ మీద. డైరెక్ట్ అఘోరాల అఖాడాల నుంచి నీ మీద వేపియాలి. ఎందుకంటే నీకు కావాల్సిన మర్యాద ఇది చిన్నది కాదు. శరీరానికి దెబ్బలు తగిలితే మారారు మనుషులు, ఇప్పుడు మనసుకు తగలాలి. ఆయన ఎంతమంది కొట్టలేరు? మంగళగిరిలో కొట్టిరు, అక్కడ పోలీసు వాళ్ళు కొట్టిరు, వీళ్ళు కొట్టిరు. ఒక ఆయన అయితే గుంజుకొని పోయిండు. మీ కార్ లో ఉంటుందా తల్వార్? నా కార్లో ఎక్కడ ఉంటుంది అసలు? ఉండనే ఉండదు. మీ దగ్గర మీ దగ్గర పెట్రోల్ కార్ లో పెట్టుకుంటారా లేకపోతే అట్లా క్యారీ చేయడానికి రాదు. అదంతా వాడికి రూల్స్ తెలియవు, ఎలా అఘోరిత్వం ఎలా ఉంటుందో తెలీదు. అఖండ చూడు ఒకవైపే చూడు మాడిపోతావు అని బాలయ్య డైలాగులు కొన్ని అఖండ మూవీస్ లో, మంత్రతంత్ర సినిమాలో ఒక మంత్రం చెప్పని వాళ్ళు గారు ఒక ఛానల్లో ఆ మంత్రాలు చదవండి అంటే ఒకటి చూపిస్తాను మీకు. ఉన్నది ఒకటి మంత్రము చదవండి అంటే ఆ మంత్రం ఎలా ఉందో మంచిగా చూపిస్తా మీకు. మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? అది రాని మేము ఇలా ఉండం కదా. ఓకే, ఒకటి మా కోసం ఏదన్నా మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కోం భీం బూం బూం కం క్రీం ఓం అగోరి కాళీయకం అగోరి కాళీయకం అగోరి కాళీయకం. ఓం క్లీం
సో వాడికంటే నేను ఒక డైలాగు, ఓం భగబుకే భగని బాగో తరి భగవాసనే ఓం క్రైం క్రీ బట్ స్వాహ ఆవాయ హామీ, ఆ డైలాగ్ అంటే ఈ డైలాగ్ అన్నా బాగుంది, వైరల్ అయింది మనం ఇంకా వైరల్ అయింది. ఓకే, ఆ డైలాగు గురుజీ నిజం చెప్పండి, ఇప్పుడు ఇవి శ్రీనివాస్ వ్యక్తిన చదివిన మంత్రాలు ఎక్కడన్నా ఉన్నాయా? శాస్త్రాలు ఉన్నాయి? ఓం క్రీం గూగుల్ క్రీం లేదు. యాక్చువల్లీ శ్రీనివాసకు తెలియాల్సింది ఏంటంటే అఘోరాలు నోటి ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు. ఆహా, ఈ మంత్రాలు నిజమైన మంత్రాలు కూడా అవి నిజమైన మంత్రాలు కాదు. నేను అదే అడుగుతున్నా. ఆ మంత్రాలు అవాస్తవమైన మంత్రాలు. ఎవరు? శ్రీనివాస్ చెప్పినట్టువే. ఈయన శ్రీనివాస్ చెప్పిన మంత్రాలే కావు అసలు అవి. నేను అదే అడుగు, శ్రీనివాస్ చెప్పింది ఓం క్రీం గూగుల్ క్రీం నాకు ఒక క్లారిటీ కావాలి. ఇంకొకటి మీ ఇద్దరు అడుగుతున్నా గురించి, మిమ్మల్ని కూడా అడుగుతున్నా నేను, మీరు ధైర్యంగా ఉన్నారా ఇద్దరు? ఎందుకులేము, మంత్రాలు వస్తాయి అక్కడ ఎవరికి రాని. అయ్యో నా మంత్రము ఒకవైపు వాన మంత్రం వస్తే నా మంత్రానికి దేశమంతా తట్టుకుంటారా? వసీకరణ చేస్తే మీతో అవుతుందా? ఫస్ట్ నన్ను చేతబడి చేసేసి మనం ఒక పని అయిపోతుంది. ఆ సత్తా కూడా చూద్దాం. మళ్ళీ రివీల్ చేస్తా కదా, అఘోర నమ్మండి అంటాగా, మళ్ళీ ఆ ముచ్చట కూడా ఉంది. నువ్వు నిజంగా వసీకరణ నన్ను చేయి, నిజంగా చేయగల. మళ్ళీ చూస్తారు ఈ వీడియో అఘోరి శ్రీనివాస్ గారు చూస్తే భయపడిపోవాలి. గజగజగజగా దేశవ్యాప్తంగా నమ్మట్లేదు, మేమెందుకు నమ్ముతాం? అంతే ఏం లేదు. వాడికి నిజంగా ఒక మాట, నిజంగా మనకు మంత్రతంత్రాలు వస్తే అవి వద్దు కానీ దేశాన్ని కాపాడమనయ్యా, చిన్నపిల్లల హత్యలు ఆపమనయ్యా, అది చాలయ్యా. ఒక రైతు పంట పండక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఉంటే మళ్ళీ అఘోరిగాడు ఎక్కడ వెళ్ళారు? అందుకోసమే నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికీ మా జీవితాలు మారలేదు. ఎక్కడో ఒక చోట మాకంటూ ఒక ఉద్యోగాలు అన్ని వస్తున్నాయి, మా జీవితాలు మార్చమను. మా మంత్ర ఓం క్రైం క్రూం క్రూం గూగుల్ క్రూం అని చెప్పడం కాదు, సరేనా? సో ఇంతకంటే నేను మాట్లాడమండి. నిజంగా వీని గురించి ఎంత మాట్లాడినా వీనికి సిగ్గు శరం ఉండదు. సో ఒక చివరిగా గురించి మీ ఇద్దరికి, ఇప్పుడు నేను అఘోరి నా కాల్ అయితే లేపదు, లిఫ్ట్ చేయదు. ఆ రోజు నుంచి నా కాల్ లేపడం బంద్ చేసింది. గురుజీ అఘోరి అంటే భయం వేస్తుంది. ఒకవేళ మాధురి గారు ఫస్ట్ మీరు అడుగుతున్నా ఇదే వీడియోలో, ఇప్పుడు అఘోరి మీతో మాట్లాడుతుంటే, సో తను మాట్లాడుతుంది, మేము క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు నా పైన పడ్డారు, నేను నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిని నేను అని చెప్పి తను చెప్తూ ఉంటే తనకి మీరేం సమాధానం ఇస్తారు? సమాధానమా? ఒక్కటి చూపించమనండి. నా పోరాటంలో న్యాయం ఉంది, గురూజీ పోరాటంలో ఒక్క నిమిషం, నా పోరాటంలో న్యాయం ఉంది, గురూజీ పోరాటంలో న్యాయం ఉంది. మేము ఎంత అవమానాలు, మా జెండాను కించపరిచినా కానీ మేము ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాం. లేకపోతే 30-40 మంది ఎవరు ఫోన్ చేస్తారు, ఒక్కొక్కరు 30-40 సార్లు ఫోన్ అంటే మా పోరాటంలో న్యాయం ఉంది అయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు? మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి. ఆ శివుడు అతని వైపులో లేడు, మా వైపు ఉన్నాడు శివుడు. నేను ఎన్ని యాత్రలు తిరుగుతానో మీకు తెలుసు. శివుడు నేను ఎక్కువనే కాశీలో, నాకు బాధ వచ్చిన ఏమొచ్చినా కాశీలో ఆ శివయ్య మా తోడు ఉన్నాడు కాబట్టి ఈ పోరాటం మేము ఇంత ముందుకు తీసుకొని వచ్చాము. ఇంకా ముంగట్టు కూడా మేము తీసుకొని వస్తాము. ఇంకొక్కడు ఎవరైనా కానీ ఇలాంటి వేషధారణ చేసుకోవాలంటే, అమ్మ తెలంగాణలో శివరుద్ర గారు ఉన్నారు, మాదిరి గారు ఉన్నారు, నాయన నువ్వు ఉచ్చమోసుకొని పోవాలా, అలా చేస్తాం మేము. నిజంగా మాటతో కాదు, నిజంగా మేము చెప్పినట్టు నిజమండి. మాట్లాడుతుంటేనే మీ బాధను వ్యక్తం చేస్తున్నారు కదా, నాగోరిలాగా మేము ఓం క్రైమ్ క్రీమ్ గూగుల్ క్రీమ్ అట్లా చేయము. మేము ఏదైనా మాటలు మేము పబ్లిక్ గానే చేస్తాం. మేము ఒక మంత్రం చదివినా ఉన్నాలా. ఓకే, సో చివరిగా ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, నేనైతే అఘోరి అని చెప్పి పిలువను. ఒకప్పుడు పిలిచావుగా అఘోరి మాత అని, మళ్ళీ ఎక్కడైనా ఒకప్పుడు నేను ఒక నిమిషం, ఒకప్పుడు నేను లబ్బో దిబో అంటే అఘోరి మాత మీకు ఎట్లా తెలుసు, మీరు చూసారన్నా ఓకే, ఏదైనా మా మంచి కోసం మీరు పోరాడుతున్నారు. మీరు ఆ రోజు ఎట్లా అన్నారు అఘోరి మాత? డిక్కీ ఓపెన్ చేసి సిలిండర్ చూపించింది ఎవరు? సో మరి డిక్కీ చూపావా? ఓకే, మరి ఇదేంటి? ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటే పోరాటాన్ని ఎవరు పోరాడతారండి? ఒకరేమో నా పేరు చెప్పలేదు అంటారు, ఇంకొకరేమో నన్ను గుర్తించలేదు అంటారు. మీరు సనాతన ధర్మం కోసం పోరాడుతూ పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? నేను లేదు ఈయుండు, నేను కూడా వీళ్ళందరూ వీళ్ళకంటే ముందు నేను వచ్చానని నేను చెప్తా. మళ్ళీ ఏంది ఎవరికి వాళ్ళు గొప్పలేనా? పోరాడాలి. మీకంటే నేనే ఎక్కువ పోరాడుతున్నాను అయ్యా. మీరే 100% పోరాడుతారు, మీకైనా 20%. నా శివుడు తోడుండగా నాలాంటి వాళ్ళని 100 మంది సపోర్ట్. విషయం ఏంటంటే తెలుసా స్వామి, అంటే గొప్ప అని కాదు, నేనంటే శివతత్వంలో ఉన్నా సాధుతత్వంలో ఉన్నా కాబట్టి పోరాడొచ్చు.
ఇప్పుడు ఈ అమ్మకి ఏంటంటే వ్యక్తిగతంగా భక్తి, అవును చూసుకుంటాం ఇప్పుడు ఈమె జీవితం అనేది వేరు మళ్ళీ. కానీ ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ వచ్చింది కాబట్టి ఆవిడ నా పైన చేతే. ఎందుకంటే నేను ఇలా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా శివుడి గురించి మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి అడ్డుకుంటా. అంటే నాకు నా హక్కు ఇది సాధనలో. ఇప్పుడు ఈ అమ్మ రావడం అనేది ఇక్కడ మార్పు. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే అది చెట్టు పుట్ట మామూలుగా చలనం లేకుండా పడుకున్న వాళ్ళు కూడా కదలడమే సనాతన ధర్మం. ఇప్పుడు ఈవిడ వచ్చేసే ఈవిడ తోటి ఎంతమంది పెట్టుకెళ్తున్నారు ఇప్పుడు అంటే ఈవిడలో మార్పు చూసడంతోనే మిగతా వాళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సాధు సంతులందరూ రావడం అనేది సహజ సిద్ధం.